ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యేసు ప్రభు ఈ బైబిల్ గ్రంథం ద్వారా అనేక మార్లు ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే మాటని నొక్కి పదే పదే చెప్తూనే ఉన్నాడు. ఆయా సందర్భాలలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్న సమయాలలో ప్రతి విషయంలో ఆయన నొక్కి చెప్పాడు. ఆయన జీవన శైలి ద్వారా కూడా బోధించాడు, ఆయన మాట ద్వారా కూడా బోధిస్తూ వచ్చాడు. అనేకుల హృదయాలు తెరవబడాలని, వారి యొక్క కాఠిన్యత పోవాలని, ఆ ప్రభు యొక్క రాకడ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరు ప్రయాసపడాలని ఆయన చెబుతూనే ఉన్నాడు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన ఎన్నిసార్లు బోధించినా, ఆయన జీవన శైలి విధానంలో ఆయన కనుపరిచిన ప్రతి విధమైన రుజువు చూపించినా కూడా ఎవ్వరూ కూడా ఆ విషయంలో అంత ఆసక్తి చూపలేదు. అయితే ఆయన సిలువ వేయబడ్డము, తిరిగి లేవడము, ఆరోహణం అవడం, ఇవన్నీ చూస్తున్న శిష్యులు అనేకులు ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన పరలోకానికి ఆరోహణం అయినప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇద్దరు దేవదూతలు ఎదురొచ్చి ఆయన తిరిగి రాకడ యొక్క ఖచ్చితత్వం గురించి ఎప్పుడైతే రుజువు చేయబడ్డారో, అప్పుడు వారు సరి అయిన విధానంలో ఆసక్తికరంగా, ఆశాపూర్వకంగా ఆయన కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టారు. మన ముందు కూడా అనేక మార్లు ఈ బోధించబడుతుంది, ప్రతి విధానంలో చెప్పబడుతుంది. ఆయన రాకడ రాబోతుంది, త్వరగానే రాబోతుంది అని. కానీ అనేకులు ఏ విధమైన సిద్ధపాటు లేగడమే కాక ఈ విషయంలో అసలు సీరియస్నెస్సే లేదు, అసలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. కానీ పేతురు భక్తుడు ఈ మాట రాస్తాడు, అనేకులు ఆయన వాగ్దానం విషయంలో ఆలస్యం అవుతుంది అని ఎంచి తన ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు వారు మారు మనసు పొందాలని దీర్ఘశాంతం చూపిస్తున్నాడని ఆయన లేఖనాలు చెప్తున్నాయి. మన మీద కూడా ఆయన ఆ దీర్ఘశాంతము, ఓర్పు ఎందుకు కలిగి ఉన్నాడంటే, మనం ఆయన తట్టు తిరగాలని, మనం ఆయనతో ఏలబోతున్నామని, ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నామని, మనం భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడాలని ఆయన ఆశ. రండి, మీ యొక్క జీవితం గురించి మీరు ఎలా జీవిస్తున్నారు? ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే దేవుడిచ్చిన ఈ మంచి తరుణంలోనే ప్రభు దగ్గరికి వచ్చి, మన యొక్క గత జీవితం విషయంలో ఆయన దగ్గర వచ్చి క్షమాపణ కోరి, ఆ నిందారహితంగా ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ఉంటే, ప్రభు ఆయనతో కూడా మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు, ఆ రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క దివ్య లేఖనాలను మా ముందు తీసుకొచ్చి మమ్మల్ని ప్రతి దినం మీరు హెచ్చరిస్తున్నందుకే నీకు వందనాలు. నీ హెచ్చరింపు తగ్గట్టుగా మేము కూడా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉన్నట్లుగా, ఇతరులను సిద్ధపరచున్నట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.